శక్నోతి తెలుగులో ఒక పాజిబిలిటీని ఏ క్రియాపదం ద్వారా వ్యక్తీకరిస్తారు? ఆ పని సాధ్యమవుతుందా? వీలవుతుందా? కుదురుతుందా? చేయగలడా? చేయగలదా? ఇలా. ఒక పని సాధ్యపడుతుందా? వీలవుతుందా? కుదురుతుందా? అని తెలుపటానికి సంస్కృతంలో శక్నోతి ఉపయోగిస్తారు. ఉదాహరణకు అహం గాయామి. నేను పాడుతున్నాను. అహం గాతుం శక్నోమి. నేను పాడగలను. అతడు పాడడు. సహ నా గాయతి. అతడు పాడలేడు. సహ గాతుం నా శక్నోతి. నేను పాడను. అహం నా గాయామి. నేను పాడలేను. అహం గాతుం నా శక్నోమి. శక్నోతి, శక్నోమిలో ఉన్న ఈ ఉదాహరణలు మీరు గమనించారు అంటే విల్ హీ ఆర్ షీ బీ ఏబుల్ టు డూ దట్ వర్క్. ఆ ఎబిలిటీని, ఆ పాజిబిలిటీని మనం శక్నోతి ద్వారా వ్యక్తపరుస్తున్నాము. ఇంకొన్ని ఉదాహరణలు. భవాన్ కార్యానస్య చాలనం కరోతు. మీరు కార్ నడపండి. భవాన్ కార్యానస్య చాలనం కర్తుం శక్నోతి వా. మీరు కార్ నడపగలరా? నడపగలరు అని చెప్పాలంటే కర్తుం శక్నోతి. నడపగలరా అని చెప్పాలి అంటే చాలనం కర్తుం శక్నోతి వా అని అనాలి. నడపండి అంటే చాలనం కరోతు. ఇలా. అపూపం యత్ ఇచ్చతి తత్ ఖాదితుం శక్నోతి. అపూపం యత్ ఇచ్చతి, కేక్ ఏదైతే ఇష్టపడుతున్నాడో తత్ అది ఖాదితుం శక్నోతి తినవచ్చు. తినవచ్చు అంటే ఖాదితుం శక్నోతి. తిను అంటే ఖాదతు. సింహస్య అపేక్షయా అశ్వః వేగేన దావితుం శక్నోతి వా. సింహం కంటే గుర్రం వేగంగా పరిగెత్తగలదా? పరిగెత్తగలదు అని చెప్పాలి అంటే వేగేన ధావితుం శక్నోతి. పరిగెత్తగలదా? వేగేన దావితుం శక్నోతి వా. ఇలా. యావత్ శీఘ్రం శక్నోతి తావత్ శీఘ్రం కృపయా ఉపవిశతు. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా దయచేసి కూర్చో. సమాప్తం. ధన్యవాదः.